హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సాకేత్ సామెత్ 15th బర్త్డే కోసం స్పెషల్ కేక్ అయితే తయారు చేయబోతున్నా అని షేర్ చేసుకున్నాను కదండి. సో దాని బేస్ అయితే ముందు రోజే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట, బేక్ చేసేసి. ఎందుకంటే అది కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం దాన్ని ఫర్దర్ డెకరేషన్ చేయడానికి వీలవుతుంది కాబట్టి చాక్లెట్ కేక్ చేశాను. బేస్ అంతా కూడా కంప్లీట్ చాక్లెట్ కేక్ అనమాట. తర్వాత దాన్ని 2 లేయర్స్గా కట్ చేసుకున్నాను. సో డెకరేట్ చేయడానికి నా దగ్గర ఈ రౌండ్ టేబుల్ ఉంది. ఇట్లా రౌండ్గా తిరుగుద్ది అనమాట. ఇది ఆన్లైన్లోనే కొనుక్కున్నాను. సో కేక్ బేస్ అది కూడా పెట్టేసి రెడీ చేసుకున్నా. ఈ కేక్ టర్న్ టేబుల్ కూడా చాలా తక్కువ ప్రైజే, ప్లాస్టిక్దే తెచ్చుకున్నాను. ఇది నేను అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. సో దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కేక్ బోర్డ్ అయితే కింద పెట్టేసుకొని కేక్ని 2 లేయర్స్గా కట్ చేసుకున్నాను. థ్యాంక్ గాడ్ ఏంటంటే కేక్ మరీ ఫ్లఫీ, అంటే ఇట్లా ఒక్కొక్కసారి మధ్యలో మాత్రమే హైట్ వస్తుంది అనమాట. అప్పుడు ఆ హైట్ని మళ్ళీ కట్ చేసి ఉన్నదాన్ని మళ్ళీ 2 లేయర్స్గా కట్ చేయాల్సి వస్తుంది. బట్ ఈసారి నాకు మధ్యలో అంత ఎత్తుగా ఏం రాలేదు, కొంచెం కర్వీగా వచ్చింది. కానీ ఐ వాజ్ ఓకే విత్ దట్. కేక్ అయితే చాలా చాలా సాఫ్ట్గా మాయిస్ట్గా చాలా బాగా వచ్చింది. నేను యాక్చువల్లీ షుగర్ కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట, ఎందుకంటే కూల్ కేక్ చేయబోతున్నాను నేను. కూల్ కేక్కి మనము మళ్ళీ షుగర్ సిరప్ వేసి ఆ కేక్ అంతా కూడా మనము తడుపుతాం కాబట్టి షుగర్ సిరప్ మళ్ళీ స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకునేటప్పుడు కేక్ బేస్లో కొంచెం షుగర్ తక్కువ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ షుగర్ సిరప్, అందులోనే కొంచెం వెనిలా ఎసెన్స్ కలిపేసి దాంతో మన బేస్ అంతా కూడా అంతా తడిచేలాగా మంచిగా వేసుకోవాలి. ఇన్ కేస్ మనం ఇంకేదైనా ఫ్లేవర్ లైక్ పైనాపిల్ కానీ ఇట్లాంటి ఏమన్నా వేరే ఫ్లేవర్ కేక్ చేస్తున్నాము అని అనుకుంటే ఈ షుగర్ సిరప్లో ఆ ఫ్లేవర్ దొరుకుతుంది మనకి, అది వేసుకోవాలన్నమాట. వెనీలా అయితే దేనికైనా సూట్ అయిపోతుంది. సో అందుకని మోస్ట్లీ నేను షుగర్ సిరప్లో వెనీలానే వేస్తా. షుగర్ సిరప్ అంటే ఏం లేదులేండి, పంచదారని వాటర్లో వేసి కరిగించాలి అంతే. మనం ముందే వాటర్లో వేసేసి పక్కన పెట్టేసాం అనుకోండి, అదే మెల్లగా కరిగిపోతుంది అనమాట. సో అట్లాగా కేక్ని రెడీ చేసుకునే ముందే, అంటే కట్ చేసుకునే ముందే నేను షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టేసుకుంటాను. సో దట్ కట్ చేయంగానే ఈజీగా పెట్టేసుకునేలాగా. అండ్ షుగర్ సిరప్ ఏంటంటే మంచి మొత్తం ఫుల్ వెట్ అయ్యేలాగా వేయాలన్నమాట, అప్పుడే కూల్ కేక్ మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఇంకా చాక్లెట్ని, డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా, డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అనమాట ఇది. దాన్ని ఇలాగా సన్నగా కట్ చేసుకున్నాను టు ప్రిపేర్ చాక్లెట్ గనాష్. మనం కేక్ మధ్యలో ఫిల్ చేయడానికి అంతా కూడా చాక్లెట్ కేక్ కాబట్టి దాన్ని చాక్లెట్ గనాష్ తోటే మధ్యలో ఫిల్ చేయాలనుకున్నాను. సో దానికోసం ఇక్కడ ఇలా కట్ చేసుకున్నాను. ఈ డార్క్ చాక్లెట్ కాకుండా మిల్క్ చాక్లెట్ని కూడా మనం ఇలాగా రెడీ చేసుకోవచ్చు. కానీ చాక్లెట్ గనాష్కి మనం క్రీమ్తో మిక్స్ చేస్తాం కాబట్టి మిల్క్ చాక్లెట్ కాకుండా ఇలా డార్క్ చాక్లెట్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇది మనకి మామూలుగా టెట్రా ప్యాక్స్ దొరుకుతాయి కదండి, ఫ్రెష్ క్రీమ్ అని చెప్పి, అది తీసుకున్నాను. మనకి ఎంత థిక్నెస్ కావాలి, థిక్నెస్ అంటే ఎంత గట్టిగా కావాలి చాక్లెట్ గనాష్ అనే దాన్ని బట్టి, కన్సిస్టెన్సీ ఎలా కావాలనే దాన్ని బట్టి మనం క్రీమ్ యాడ్ చేసుకోవాలన్నమాట. మంచిగా కొంచెం పైపింగ్ కన్సిస్టెన్సీ రావాలి అంటే, గట్టిగా రావాలి అని అంటే క్రీమ్ క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. లేదు పోరింగ్ కన్సిస్టెన్సీ కావాలి, చాక్లెట్కి పైనంతా పోసే విధంగా కావాలి అని అంటే కొంచెం క్రీమ్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలన్నమాట. అలా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి. ఎందుకంటే చాక్లెట్ గట్టిగా అవుతుంది, దాన్ని సాఫ్ట్ చేయడం కోసం క్రీమ్ యాడ్ చేస్తాం అనమాట. దాన్ని డబుల్ బాయిలర్ మెథడ్లో, అంటే ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టేసేయచ్చు. నా దగ్గర ఓవెన్ లేదు, అందుకని ఇలా, అంటే మైక్రోవేవ్ లేదు, కింద ఒక వాటర్ బాల్ పెట్టి దానిపైన పెట్టి ఇలాగ మిక్స్ చేస్తూ ఉన్నామంటే చాక్లెట్ ఆ వేడికి ఈజీగా మెల్ట్ అయిపోతుంది, క్రీమ్తో మంచిగా కలిసిపోతుంది అన్నమాట. ఒక మంచి షైనీ ఇట్లా టెక్స్చర్ లాగా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది, చూస్తుంటేనే మధ్యలో నేనే చాలాసార్లు నాకిస్తా ఉన్నాను అనమాట. సో అంత బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నా ఫేవరెట్ క్రీమ్ ఏదైనా ఉంది అని అంటే అది చాక్లెట్ గనాష్ అనమాట. చాలా చాలా బాగుంటుంది, కమ్మగా, స్వీట్గా, చాక్లెటీగా, అంతా చాలా బాగుంటుంది. సో ఎప్పుడు ఏ ఛాన్స్ దొరికినా చాక్లెట్ గనాష్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. చాక్లెట్ మంచిగా మెల్ట్ అయిపోయి అంతా కలిసిపోయిన తర్వాత ఇంకా దాన్ని పక్కకు పెట్టేసుకోవడమే. కొంచెం చల్లారిన తర్వాత ఇంకొద్దిగా ఎక్కువ థిక్గా అవుతుంది అనమాట. అంటే చాక్లెట్ చల్లగా అయ్యే కొద్ది కొంచెం గట్టి పడుతూ ఉంటుంది కదా, మరీ కాదు, క్రీమ్ ఉంది కాబట్టి కొద్దిగా థిక్ అని అవుద్ది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దగ్గర నుంచి. సో ఇక్కడ మొత్తం చాక్లెట్ గనాష్ రెడీ అయిపోయింది కాబట్టి అది చల్లారిన తర్వాత కేక్ పైన వేయాలన్నమాట. చల్లారిన తర్వాత చూసారు కదా, కొంచెం కన్సిస్టెన్సీ ఇంకొంచెం థిక్ అయింది. సో దీన్ని మనం మంచిగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. లేదు ఫ్లవర్స్ లాంటి పైపింగ్ చేయాలి అని అనుకుంటే కనుక ఇంకొంచెం థిక్గా చేసుకోవాలన్నమాట. అంటే క్రీమ్ క్వాంటిటీ ఇంకొంచెం తగ్గించుకొని ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్లో పెడితే మనకి పైపింగ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. దాంతో మనం బార్డర్స్, ఫ్లవర్స్ లాంటివి చేసుకోవడము, ఇట్లా పైపింగ్ చేసుకోవడము అవన్నీ చేయొచ్చు. నేను మధ్యలో లేయరింగ్కి మాత్రమే యూజ్
చేస్తున్నా కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత వేసేస్తున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో అది ఏం పెట్టలేదు. అండ్ అదంతా వేసిన తర్వాత కొంచెం చాక్లెట్ చిప్స్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ పైన ఐసింగ్ కోసం ఇక్కడ విప్పింగ్ క్రీమ్ తీసేసుకొని విప్ చేసేసుకుంటున్నాను అనమాట. మనకి టెట్రా ప్యాక్స్ దొరుకుతాయి విప్పింగ్ క్రీమ్ అని చెప్పి. సో దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని మనము చేసుకోవాలి అన్నప్పుడు డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో నేను ముందు రోజే పెట్టుకుంటాను అనమాట. నైట్ అది జనరల్గా డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంటుంది విప్పింగ్ క్రీమ్. చేయాలి అన్నప్పుడు తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం లాంటివి చేస్తుంటా. నెక్స్ట్ డే మార్నింగ్ బయట తీసుకుంటాను అనమాట. అండ్ వైట్ కలర్ నాకు ఎందుకో నచ్చలేదు. సో వైట్ కలర్ వద్దు అని నా దగ్గర ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ గనాష్ ఉంది కాబట్టి దాన్ని ఇందులో కొద్దిగా యాడ్ చేస్తాను అనమాట కలర్ కోసం. జనరల్గా ఫుడ్ కలర్స్ వేసుకోవచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ కలర్. సో అందుకని నేను చాక్లెట్ గనాష్ని ఇందులో వేసి విప్ చేస్తా. సో దట్ అదొక లైట్ టీ కలర్ వస్తుంది అని చెప్పి అది యాడ్ చేస్తాను. సో ఇదిగోండి ఒక మైల్డ్ టీ కలర్ లాగా వచ్చింది కదా, ఈ కలర్ కావాలని అనుకున్నాను అనమాట. కొంచెం చాక్లెట్ యాడ్ చేసేసరికి ఈ కలర్ వచ్చేసింది. సో విప్పింగ్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. మంచి సాఫ్ట్ బిక్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా కేక్ పైన అంతా కూడా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేసాను. నాకేంటంటే సాఫ్ట్గా రాదు, మొత్తం ఇట్లా నీట్గా వచ్చినట్లుగా రాదు. అది ఎలా ఉందో చూస్తున్నారు కదా, అలాగే వస్తుంది. సో దాన్ని ఎప్పుడు కవర్ చేయడం కోసం ఏం చేస్తా అంటే ఇట్లా మనకి కోమ్స్ అని దొరుకుతాయి అనమాట ఇట్లా కేక్ పైన. ఇవి మనం రకరకాల లైన్స్ అవన్నీ గీయడానికి బాగుంటుంది. ఎవరికైతే ఇట్లాగా మరి అంటే మనం ప్రొఫెషనల్స్ కాదు కదా, సో అంత సాఫ్ట్గా ఇట్లా నీట్గా ఫినిషింగ్ రాదు అని అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్స్ ఏమైనా వేసేసి దాన్ని కనపడనీయకుండా చేయొచ్చు అనమాట. సో అందుకని ఈ కోమ్ అయితే నేను చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాను మొత్తం దానిపైన అన్ని లైన్స్ వేసేయడానికి. నా పాయింట్ ఏంటంటే మరీ ప్రొఫెషనల్గా పర్ఫెక్ట్గా రాకపోయినా ఆబ్వియస్లీ టేస్ట్ అయితే బాగుంటుందిలేండి. అండ్ నేను చేశాను పిల్లల కోసం, ఎవ్రీ ఇయర్ నేను చేస్తూ ఉంటానని మీకు ఆల్రెడీ షేర్ చేస్తూ ఉంటాను కదా. సో ఈ ఇయర్ కూడా నేనే చేయాలి అన్న తాపత్రయంతో ఏదో ఒకలాగా చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ప్రతిసారి కూడా బాగానే వచ్చింది. అండ్ ప్రతిసారి కూడా పిల్లలు సర్ప్రైజ్ ఫీల్ అవుతూనే ఉండేవాళ్ళు. ఈసారి కూడా వాళ్ళకి కేక్ థీమ్ ఏంటో ఇంకా తెలీదు. సో నేను కూడా సస్పెన్స్ని వాళ్ళు చూసేంత వరకు మెయింటైన్ చేయాలి అని వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కేక్ డెకరేషన్ అంతా స్టార్ట్ చేశాను. కావాల్సినవి ముందు రోజు తెచ్చుకున్నా కానీ అవి వాళ్ళకి కనిపించకుండా లోపల పెట్టేశాను అనమాట. సో వాళ్ళకి తెలీదు ఏంటి కేక్ థీమ్ అన్నది. నెక్స్ట్ ఇంకా లీఫ్ నాజిల్ పెట్టేసుకొని సేమ్ అదే క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో తీసేసుకొని బార్డర్ వేసేస్తున్నాను. అంటే బార్డర్ వెయ్యందే మనకి కేక్కి ఒక ఫినిష్డ్ లుక్ రాదనమాట. సో లీఫ్ ప్యాటర్న్తో ఏంటంటే మనకి ఇలాగ రిబ్బన్ టైప్లో వస్తుంది అనమాట మంచిగా. సో అలాగా మొత్తం బార్డర్ వేసేసా. మనం ఏం నాజిల్ పెడితే దానికి తగ్గట్టుగా రకరకాల బార్డర్స్ని అయితే ట్రై చేయొచ్చు. నా కేక్ డెకరేషన్లో అన్నిటికన్నా బాగా నచ్చే పాయింట్ ఈ బార్డర్ వేయడాలు. ఆ బార్డర్ వేస్తుంటే కేక్ లుక్కే ఒకలాగా మారిపోతుంది అండ్ మంచిగా నీట్గా వచ్చినట్టు అనిపిస్తుంటుంది అనమాట. అండ్ లైక్ చాలా ఎంజాయ్ చేస్తా ఆ ప్రాసెస్ని. మంచిగా ఇట్లా మైల్డ్గా ప్రెస్ చేస్తూ బార్డర్లు వేయాలంటే చాలా నచ్చుద్ది నాకు. నెక్స్ట్ ఇంకా ఈ కేక్ టాపర్స్ తెచ్చుకున్నాను షేర్ చేశాను కదండి. అంటే షుగర్ షీట్ పైన నాకు కావాల్సిన పిక్చర్స్ అన్నిటిని ఇట్లాగా తీయించుకున్నాను అనమాట. వెనక ఒక షీట్ ఉంటుంది ఇలాగా. ఆ షీట్ ఉంచే ముందు మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా ఇలాగా డైరెక్ట్గా పేస్ట్ చేసాం కదా. ఇన్ కేస్ ఫోటో అయితే డైరెక్ట్గా ఇలా పేస్ట్ చేసేయచ్చు. బట్ ఇవి చిన్న చిన్న ఇట్లాంటి ఐటమ్స్ కాబట్టి దాన్ని ఆ షేప్లో కట్ చేసుకోవాలి. వెనక షీట్ ఉంచే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వెనక షీట్ తీయాలన్నమాట. సో అన్ని వాడేయకపోయినా అట్లీస్ట్ ఒక 2-3 అన్నా వాడదాము అని అనుకున్నాను. సో దానికి తగ్గట్టుగానే 2-3 కట్ చేసి పెట్టేసుకున్నాను. కేక్ పైన పేస్ట్ చేయాలి అని అంటే వెనక షీట్ తీసి డైరెక్ట్గా కేక్ పైన పేస్ట్ చేసేయచ్చు. బట్ అది కొంచెం ఇట్లాగా టాపర్స్ లాగా నించోపెట్టాలి అని అంటే మనకి ఏదైనా స్క్రూవర్స్ లాంటివి కావాలి కదా. సో బ్యాంబూ స్క్రూవర్స్కే వెనక టేప్ వేసి ఇలాగ పెట్టేసా. సో దట్ మనం కేక్లోకి ఇలాగ ఇన్సర్ట్ చేయగానే అది ఇలాగ నుంచుంటుంది అనమాట కేక్ పైన. అండ్ ఇవి ఎడిబులే, తినచ్చు. ఎక్సెప్ట్ దట్ బ్యాంబూ స్టిక్ అండ్ టేప్ అవి తప్ప మిగతా అన్ని తినచ్చు. ఓన్లీ కేక్ టాపర్సే కాకుండా మన క్రియేటివిటీ కూడా కొంచెం చూపించాలి కదా అని చెప్పి ఇక్కడ డంబుల్స్ రెడీ చేయడం కోసం మినీ ఓరియో అని దొరుకుతాయి కదండి మనకి. అంటే ఓరియో బిస్కెట్లు చిన్న చిన్న సర్కిల్స్ లాగా ఉంటాయి అనమాట. సో డంబుల్స్ చేయడానికి పర్ఫెక్ట్ సైజ్ అని అనిపించింది. అంటే మనకి డంబుల్కి అలానే ఉంటాయి కదా, అటు ఇటు చిన్న రౌండ్స్ ఉండి మధ్యలో స్టిక్ ఉంటుంది. సో ఈ ఓరియో వాటితోటి ఆ క్రీమ్ ఒక సైడ్ ఉంచేసి ఒక సైడ్ది మాత్రం తీసి మధ్యలో చిన్న పుల్ల పెట్టేసి ఇలా డంబుల్స్ లాగా రెడీ చేసా.
నెక్స్ట్ అలాగే బార్బుల్ రెడీ చేయడం కోసం పెద్ద ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. దానికి కూడా ఒక సైడ్ తీసేద్దామా క్రీమ్ అనుకున్నాను కానీ బార్బుల్కి కొంచెం ప్లేట్స్ ఉన్నట్టుగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి 2 అలానే ఉంచేసాను. 2 ప్లేట్స్ ఉన్నట్టుగా ఉంటుంది కదా అని చెప్పి. బట్ ఆ స్క్రూవర్ ఏంటంటే మనం బిస్కెట్ లోకి గుచ్చలేము, బిస్కెట్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. సో అందుకని ఏం చేసా అంటే ఆ బిస్కెట్స్ని క్రీమ్ పైన అలాగా నుంచోపెట్టి మధ్యలో స్టిక్ని జస్ట్ అలా బ్యాలెన్స్ చేశాను అనమాట. మరి ఆ బిస్కెట్ లోపలికి గుచ్చేయకుండా, బిస్కెట్ క్రాక్ అయిపోతుంది అలా గుచ్చుతుంటే. సో అందుకని జస్ట్ అలాగా వాటిని రెండింటిని దగ్గరికి జరిపేసి క్రీమ్లో పెట్టేస్తే బిస్కెట్స్ ఎక్కువ కదలవు కదా, దాని మధ్యన ఆ స్టిక్ని అలా బ్యాలెన్స్ చేశాను అనమాట బ్యాంబూ స్క్రూవర్ని. పర్ఫెక్ట్గా బార్బుల్ లాగా వచ్చింది. అండ్ ఒక సైడ్ ఇలాగా డంబుల్స్ లాగా కూడా ప్లేస్ చేశాను అనమాట. మరి స్ట్రెయిట్గా ఉంటే బాగుందని కొంచెం వంకరగా పెట్టాను. ఇంకా కేక్ డెకరేషన్ విషయానికి వచ్చేసరికి ఇంకా మన ఇష్టం కదండి, మనకి ఎలా నచ్చితే అలాగే ఇలా బాగుంటుందా అలా బాగుంటుందా అని రకరకాలుగా చూసుకుంటూ మనకి నచ్చినట్లుగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇది ఇలాగ నుంచోబెడదాం అనుకున్నాను కానీ ఫ్రంట్ సైడ్ ఎక్కువ గ్యాప్ ఉంది కదా, ఇలా నుంచోబెట్టడం వద్దులే, డైరెక్ట్లీ ప్లేస్ ఇట్ అని చెప్పి దాని వెనక ఉన్న షీట్ తీసేసి ఇలా పెట్టేసా. మధ్యన అక్కడ పేరు రాయడానికి ఉంది కానీ 2 పేర్లు అక్కడ పట్టవని హ్యాపీ బర్త్డే అని అది కూడా షార్ట్ కట్లో రాశాను అనమాట, HBD అని చెప్పేసి అది రాసి కేక్కి కింద సైడ్ అది ప్లేస్ చేశాను. అక్కడ కొంచెం కర్వీగా ఉంది. ఇంకా మిగిలిన 2 కేక్ టాపర్స్ రెడీ చేసుకున్నాను. వాటిని బార్బుల్ వెనక ఒకటి, కొంచెం సైడ్కి ఇటు డంబుల్స్ ఒక సైడ్కి ఒకటి, అలాగా ఎక్కడ పెడితే బాగుంటుందా అని ఇలా చూసుకొని కొంచెం వాటిని కేక్లో ప్లేస్ చేసేసాను. చూడడానికైతే ఓకే మంచిగానే అనిపించింది. అండ్ ఆ చిన్న ఓరియో బిస్కెట్స్ని వెయిట్స్ ఉంటాయి కదండి ప్లేట్స్, వాటికి లాగా ఒక సైడ్కి పెట్టేసాను అనమాట. అండ్ సేమ్ అలాగే కింద ఏదైతే రిబ్బన్ బార్డర్ లాగా వేసానో సేమ్ అదే పైన సర్కిల్లో కూడా వేసాను అనమాట. సో దట్ ఆ హైట్ ఎలివేట్ అయ్యి కనిపించేలాగా, ఎందుకంటే ముందు ఆ పైన బార్డర్ లేకపోతే అదంతా క్లియర్గా కనిపించట్లేదు అని. అండ్ నా దగ్గర చాక్లెట్ గనాష్ ఇంకా కొంచెం మిగిలింది. అది మిగిలిన కాడి నుంచి దీన్ని ఎలాగోలా వాడేయాలి అని నా బుర్రంతా అదే ఆలోచిస్తుంటుంది అనమాట. సరే అంతా ఒకటే కలర్లో ఉంది కదా, ఆ రిబ్బన్లో ఆ బార్డర్లో మధ్యలో జస్ట్ ఒక లైన్ లాగా వేసేద్దాము అని చెప్పి చిన్న పైపింగ్ బ్యాగ్లో మొత్తం చాక్లెట్ గనాష్ వేసి జస్ట్ ఆ రిబ్బన్ బార్డర్కి మధ్యలో ఇలాగా లైన్ లాగా వేసాను అనమాట, కింద బార్డర్లో అండ్ పైన బార్డర్లో. అది వేయడం వల్ల కూడా ఇంకొంచెం బాగా లుక్ బాగా కనిపించింది అని అనిపించింది. అండ్ అలాగే కేక్ పైన ఒక స్కిప్పింగ్ రోపు, ఒక మెడిసిన్ బాల్ అంటే వెయిట్ బాల్ ఉంటుంది కదా అది, ఇట్లాంటివన్నీ కూడా ఏవేవో పెట్టాను. జస్ట్ జిమ్ ఎక్విప్మెంట్ లాగా కనిపిస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా పెట్టేసాను అనమాట. అండ్ ఆ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో డంబుల్ మధ్యలో బార్బుల్ మధ్యలో, ఆ స్టిక్ కలర్ నాకు అంతలా నచ్చట్లేదు అనమాట. అది కొంచెం వేరేగా స్టిక్ లాగా కనిపిస్తుంది కదా అని చెప్పి ఆ చాక్లెట్ గనాష్తోనే ఆ స్టిక్ పైన అంతా ఇలాగ కనిపించకుండా బ్లాక్ కలర్ లా కనిపిస్తుంది కదా అన్నట్టు అలా వేసేసా. అప్పుడు ఇంకొంచెం లుక్ బాగా అనిపించింది అనమాట. సో ఫైనల్గా కేక్ అయితే ఇలా రెడీ అయిందండి. పర్ఫెక్ట్గా నేను ఎలా కావాలనుకున్నానో అలా వచ్చిందంటే జిమ్ థీమ్ అనుకున్నాను కాబట్టి అలాగే వచ్చిందనమాట. పిల్లలు రైట్ నౌ ఎక్కువ బాడీ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కరెంట్ ఫేవరెట్ ఏది ఉంటే ఆ థీమ్ రెడీ చేయాలనుకుంటా. ఒకసారి క్రికెట్ అంటారు, ఒకసారి ఫుట్బాల్ అంటారు, ఒకసారి ఇంకేదో అంటారు. సో ప్రస్తుతానికి వాళ్ళకున్న కరెంట్ ఇంట్రెస్ట్ ఇది కాబట్టి ఆ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ఇలా రెడీ చేశా. ఐ వాజ్ సో హ్యాపీ విత్ ద అవుట్పుట్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా పిల్లలకి ఎలా అనిపించింది ఏంటి అన్నది రేపటి వీడియోలో చూసేద్దరు కానీ. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.